Hello students, welcome to JNV Learning Portal. Staff Selection Commission Examinations లో General Intelligence and Reasoning సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ మేనర్. సో మనకు రెండు సెట్స్ ఇచ్చాడు. ఈ రిలేషన్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 18 378 7 ఇచ్చాడు. అంటే ఈ రెండు నెంబర్స్ ని మనం ఏదైనా చేస్తే మధ్యలో నెంబర్ రావాలి. సేమ్ సిమిలర్ లాజిక్ ఇక్కడ కూడా ఫాలో కావాలి. సో ఒకసారి 18 into 7 చేద్దాం. 18 into 7 చేస్తే మనకి ఎంత వస్తుంది? 126 వచ్చింది. రాలేదు. ఒకసారి 3తో మల్టిప్లై చేద్దాం. 3తో మల్టిప్లై చేస్తే 378 వస్తుంది. 3 6 jar 18, 6 7 సరిపోయి. సేమ్ అదే లాజిక్ ఫాలో అవుతుందేమో చూద్దాం. 14 into 5 చేద్దాం. 14 into 5 70. 17 3తో మల్టిప్లై చేస్తే 210 వచ్చేసింది. అంటే ఏం చేయాలి? ఈ ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ ని మల్టిప్లై చేసి ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే మధ్యలో నెంబర్ రావాలి. ఇక్కడ చూడండి 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్స్ 3 మల్టిపుల్స్ అయితే డైరెక్ట్ గా ఆన్సర్ కనుకోవచ్చు. 4 + 5 సమ్ ఆఫ్ ద నెంబర్ 9 కాబట్టి ఇది 3 మల్టిపుల్ ఉంది. సో ఇక్కడ ఇది లేదు, ఆప్షన్ బి ఉండదు, 5 వచ్చింది. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 7 8 9 10 11. సో ఇది కూడా ఉండదు. సో మనం రెండే చెక్ చేయాలి. ఇప్పుడు అన్ని చెక్ చేయాల్సిన పని లేదు. ఆప్షన్ ఏ ఆప్షన్ సి చెక్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే 3 మల్టిపుల్ కావాలి కాబట్టి. సో 3 మల్టిపుల్ కావాలంటే మనకి ఇవి రెండే ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. సో ఫస్ట్ చెక్ చేద్దాం. 15 into 9. 15 into 9 చేస్తే ఎంత వస్తుంది? 135. 135 into 3 చేస్తే ఎస్ 405 వచ్చింది. సో ఆప్షన్ ఏ వచ్చింది. ఒకసారి ఇది కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. 17 into 6 చేద్దాం. 17 into 6 చేస్తే 102. 102 into 3 అంటే 306 రావాలి. మనకి 204 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ రిలేషన్ ఫాలో అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.